వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మౌవన్నెల జెండాను విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎగురవేసి జాతిని ఉద్దేశించి మాట్లాడారు. అందరూ స్వాతంత్ర దినోత్సవ ఫలాలు మనం ఎలా అనుభవిస్తున్నాము, ఆ ఫలాలు మనకు అందటానికి కారకులెవరు, భావి తరాలు ఎలా స్వాతంత్ర ఫలాలను అందుకొని ముందడుగు వేయాలి అనే అంశాలను ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ప్రస్తావిస్తారని అనుకున్నారు. అయితే అవి ప్రస్తావించటంతో పాటు ఆయన ఎప్పటిలాగానే గత ప్రభుత్వ వైఫల్యాలను చెప్పడం, కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుందని చెప్పడం సాధారణంగా జరిగిపోయింది. అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావిస్తున్నప్పుడు తిరిగి మళ్ళీ తెరపైకి బనకచెర్ల ప్రాజెక్టు వచ్చింది. పోలవరం నుంచి గోదావరి జలాలను రాయలసీమకు అందించడానికి రూపొందించినటువంటి ప్రాజెక్టు బనకచెర్ల ప్రాజెక్టు. పోలవరం నుంచి సముద్రములో అనవసరంగా కలిసిపోతున్న నీటిని ఒడిసి పట్టుకొని బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు అందించి రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులను నువ్వు మరమ్మతులు చేయకుండా, కాలువలు తవ్వకుండా పొలాలకు నీళ్లు ఎలా అందుతాయి? కృష్ణా నదిలో బోలెడని నీళ్లున్నాయి. ఈరోజు సుమారు 6 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తోంది. ఆ నీరు ఎందుకు సముద్రంలో కలవాలి? అదే నువ్వు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కాలువల నిర్మాణాలు సక్రమంగా అన్ని ట్యాంకులకు చేసి ఉంటే రాయలసీమలోని ప్రతి ట్యాంకుకు నీళ్లు అందించవచ్చు. ఆ తర్వాత మైనరు మేజర్ కాలువల ద్వారా పొలాలకు అందించవచ్చు. ఈ రోజు కూడా దాదాపు వందల సంఖ్యలో ట్యాంకులు రాయలసీమలో ఉన్నప్పటికీ ఒక్క ట్యాంకును కూడా పర్ఫెక్ట్గా నింపుకోలేని పరిస్థితి ఉంది. దానికి కారణం కాలువల మరమ్మతులు సక్రమంగా లేకపోవడమే. దీనిని ఎందుకు చేయడం లేదని అక్కడ ఉన్నటువంటి పోరాట సమితి నాయకులు చాలామంది చాలాసార్లు ప్రశ్నించారు. దశరథ రామిరెడ్డి అక్కడ ప్రాజెక్టులపై పోరాటం చేస్తున్న దశరథ రామిరెడ్డి కూడా చాలాసార్లు ప్రశ్నించారు. అలాగనే అసలు బనకచెర్ల ప్రాజెక్టే ఈ రాష్ట్రానికి అవసరం లేదు, 82,000 కోట్ల రూపాయలు పెట్టి ఈ ప్రాజెక్టును మనం కట్టడం ద్వారా ఒరిగేది ఏమీ ఉండదు. పైగా అది ఒక ఎత్తిపోతల పథకం. ఎత్తిపోతల పథకాన్ని ఇన్ని వేల కోట్లు పెట్టి నిర్మించాల్సిన అవసరం ఉందా అనేది మేధావుల వాదన. అట్లాగనే ఈ సాగునీటి రంగ నిపుణుల వాదన. ప్రధానంగా ఇటీవల రిటైర్ అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు ఐపీఎస్ ఆఫీసర్, అట్లాగనే టి లక్ష్మీనారాయణ ఈ నీటిపారుదల రంగంపై నిపుణుడు, అదేవిధంగా బొజ్జ దశరథరామిరెడ్డి రాయలసీమ సాగునీటి పోరాట సమితి నాయకుడు, ఇట్లా చాలామంది చాలా చోట్ల వేదికల మీద మాట్లాడారు, సభలు పెట్టారు, సమావేశాలు పెట్టారు, దాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. బనకచెర్ల ప్రాజెక్టు అవసరం లేదని చెప్తున్నారు. ఇక ఇటీవల మేధావులతో విజయవాడలో ఒక కొత్త సంఘం ఏర్పాటైంది. అది ఆలోచనా పరుల వేదిక. దాంట్లో ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, మిగిలిన వివిధ రంగాల్లో నిపుణులైనటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడాను ఎక్కడ ఏ వేదిక మీదైనా బనకచెర్ల ప్రాజెక్టు మనకు కావాలి, అవసరమని చెప్పట్లేదు. కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా బనకచెర్ల ప్రాజెక్టు మనకు కావాలి, అది ఆ ప్రాజెక్టు నుంచి మనం నీళ్లు తీసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండకూడదు, అసలు అభ్యంతరం పడాల్సిన అవసరమే లేదు, సముద్రంలో కలిసే నీటిని మనం తీసుకుంటున్నాం, ఎందుకు దీన్ని రాద్ధాంతం చేయటము, నేను తప్పనిసరిగా బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీటిని తీసుకొస్తాను, రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని చెప్పేసి ప్రకటించారు. అంతవరకు బాగానే ఉంది. ఇక కృష్ణానదిలో నుంచి వెలిగొండ ప్రాజెక్ట్ అంటే నల్లమల సాగర్కు సాగునీటిని తీసుకురావాల్సిన అవసరము 30 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. వచ్చే సంవత్సరము జూలై నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అదైనా నెరవేరుతుందా? నిజంగా అది నెరవేరితే 4 లక్షల ఎకరాలకు సాగునీరు, ఈ ప్రకాశం, నెల్లూరు, అట్లాగనే కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు తాగునీరు అందుతుంది. రాయలసీమ వాసులకు కూడా చాలా వరకు సమస్యలు
తీరుతాయి. ఇది కృష్ణానది పైభాగం నుంచి తీసుకునే నీళ్లు, వరద నీళ్లు వేస్ట్ కాకుండా తీసుకోవచ్చు అని చెప్పేసి ఎంతో కాలంగా అటువైపు రాయలసీమ వాసులు సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. ఇట ప్రకాశం మిగిలిన వెలిగొండ ప్రాజెక్టు ద్వారా సాగునీటి కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ఇవి పూర్తి చేయకుండా వీటిని ముందు అంటే జస్ట్ కొంత డబ్బులు పెడితే, ఇప్పుడు ఒక 5,000 కోట్లు పెడితే వెలిగొండ ప్రాజెక్టు కంప్లీట్ అయిపోతుంది. అట్లాగనే ఒక 4-5 వేల కోట్లు పెడితే రాయలసీమ ప్రాంతంలోని ప్రాజెక్టులన్నీ సస్యశ్యామలం అయిపోతాయి, నీళ్ళు వస్తుంది, ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలం అయిపోతుంది. ఇది లేకుండా 82,000 కోట్లతో నేను మరకచెర్ల పెడతాను, అది తీసుకొస్తాను, సాగునీటిని రాయలసీమకు అందిస్తానంటే కొంత హాస్యాస్పదంగా ఉంటుందనే అభిమతంలో చాలామంది మేధావులు ఉన్నారు. మరి ఆయన వాళ్ళకి ఏం సమాధానము చెప్తారో, ఏమి సమాధానం చెప్పినా చెప్పకపోయినా బనకచెర్ల ప్రాజెక్టును తీసుకురావాలనే 100% బనకచెర్ల ప్రాజెక్టు రావాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు. మరి కేంద్ర ప్రభుత్వంలో ఎలా వాళ్ళను ఒప్పిస్తాడో, ఎలా ప్రాజెక్టు తీసుకొస్తారో, ఇన్ని వేల కోట్లు ఎలా సమకూరుస్తారో, ఏ పద్ధతిలో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడతారో భవిష్యత్తు తరాలు చూసుకోవాల్సింది తప్ప ఇప్పుడున్న ప్రజలు చూసే అవకాశం లేదని చెప్పేసి చాలామంది మేధావులు అభిప్రాయపడుతున్నారు.